హలో, ఐఎమ్ డాక్టర్ నరేష్, డాక్టర్ కేర్ హోమియోపతిక్ ఫిజిషియను. ఈ మన దగ్గరున్న ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పడేది మోషన్ ప్రాబ్లము అనేది ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి సరిగా మోషన్ రావట్లేదు అని, తర్వాత కంటిన్యూగా స్టమక్ పెయిన్ వస్తుందని, తర్వాత ఎక్కువ ఆకలిగా లేకపోవడం అనేది, డల్‌గా ఉండడం అనేది జరుగుతుంది. ఇట్లాంటి విషయాల్లో మనము పేరెంట్స్ కొంచెం జాగ్రత్తగా తీసుకొని పిల్లలకు ఎక్కడ ఇబ్బంది వస్తుందో మనం చూసుకోవాలి. ఇట్లాంటి సమయంలో ఎక్కువ వీళ్ళు ఎంత తింటున్నా గానీ వెయిట్ లాస్ ఉండడము, వెయిట్ గెయిన్ కాకపోవడం అనేది ప్రధానంగా మనకు కనిపిస్తుంది కొన్ని ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌లో. ఇట్లాంటి సమయంలో మనం ప్రధానంగా మనం గుర్తించాల్సింది, పిల్లలు మోషన్ వెళ్ళినప్పుడు మోషన్‌లో మనకు నులి పురుగులు పడుతున్నాయా? దీన్ని వామ్స్ అని గూడా అంటాము. ఇట్లాంటి నులి పురుగులు పడుతున్నాయేమో మనం కంపల్సరీ గమనించాలి. నులి పురుగులు లాంటి సమస్య ఉన్నప్పుడు మాత్రమే పిల్లలకు ఎక్కువ రోజులు అనేది స్టమక్ పెయిన్ ఉండడము, ఎంత మంచి ఫుడ్ పెట్టినా గానీ వాళ్ళు వెయిట్ గెయిన్ కాకపోవడము, తర్వాత వాళ్ళ శరీరంలో ఎదుగుదల లేకపోవడము, వాళ్ళ మెంటాలిటీ కూడా కొంచెం యాక్టివేట్ లేకపోవడం, డల్‌గా ఉండడం అనేది జరుగుతది. ఇట్లాంటి నులి పురుగులు ఉన్నప్పుడు పిల్లల్లో కంటిన్యూగా సివియర్‌గా స్టమక్ పెయిన్ వాళ్ళు మనకు కంప్లెయింట్ చేస్తుంటారు. ఫుడ్ అనేది ఆకలి అనేది తగ్గుతుంటుంది. వెయిట్‌లో అనేది డ్రాస్టిక్‌గా చేంజ్ అయితది. ఎనిమిక్ డెవలప్ అయితది. అంటే ఎనిమీ అంటే రక్తం తక్కువ ఉండడం లాంటి కూడా లక్షణాలు డెవలప్ అయితది. వీళ్ళలో కాళ్ళు చేతులు గుంజడం అనేది ఎక్కువ మనకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి లక్షణాలు కనుక పిల్లలు మనకు చెప్తే కంపల్సరీ వాళ్ళు మోషన్ వెళ్ళినప్పుడు వాళ్ళ మోషన్‌లో మనకేమైనా నులి పురుగులు లాంటివి, వామ్స్ లాంటివి ఏమైనా పడుతున్నాయో చూసుకొని మనం గుర్తించగలిగితే కంపల్సరీ ఇట్లాంటి ప్రాబ్లమ్ పిల్లల్లో రిపీట్ కాకుండా ఇట్లాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా కూడా మనము హోమియోపతి ద్వారా మనం చేసుకోవచ్చు. ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు హోమియోపతి అనేది ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ లెవెల్‌లో అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్స్ కూడా ట్రీట్ చేసి రిపీటెడ్‌గా ఈ వామ్స్ లాంటి మనకు పిల్లలకు రాకుండా వాళ్ళ ఎదుగుదలకు గానీ, మన మెంటాలిటీ యాక్టివిటీ గానీ పెంచేందుకు హోమియోపతిలో బెస్ట్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటది కాబట్టి కంపల్సరీ పిల్లల్లో మనం అది గుర్తించి మనం గనుక తగిన సమయంలో ట్రీట్మెంట్ గనుక వాడగలిగితే పిల్లల్లో ఇది మనకు చాలా తొందరగా ఈ ప్రాబ్లమ్‌ను మనము క్యూర్ చేయవచ్చు. యాక్చువల్లీ ఈ దీర్ఘకాలికంగా ఎక్కువ మందులు వాడాలనేది అపోహ మాత్రమే. చిన్న పిల్లల్లో మిగతా సిస్టమ్స్‌తో పోలిస్తే హోమియోపతిలో బెస్ట్ చాయిస్, బెస్ట్ ఎఫినిటీ ఉంటది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ యాక్టివేషన్ సిస్టమ్ అనేది యాక్టివిటీ అనేది మిగతా వాళ్ళతో పోలిస్తే, యంగ్ అడల్ట్స్‌తో పోలిస్తే, ఓల్డ్ ఏజ్ పీపుల్స్‌తో పోలిస్తే ఇమ్యూనిటీ యాక్టివిటీ అనేది చాలా బాగుంటది. కాబట్టి మనం ఇచ్చే మెడిసిన్స్ ఇమ్యూనిటీ లెవెల్‌లో పనిచేసినప్పుడు పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ కాకుండా మెంటల్ యాక్టివిటీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటది. ఇట్లాంటి సమయంలో లాంగ్ స్టాండింగ్ ట్రీట్మెంట్ వెళ్ళాలనో, లేకపోతే ఎక్కువ రోజులు మందులు వాడాలనేది అయితే లేదు. మనము తక్కువ సమయంలో గనక ప్రాబ్లమ్‌ను ఫైండ్ ఔట్ చేయగలిగితే తొందరగానే మనము తక్కువ సమయంలో వాడిని ట్రీట్ చేయొచ్చు. ఎక్కువ సమయం కూడా మనకు పట్టదు. దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఇట్లాంటి లక్షణాలు మన పిల్లల్లో కనిపించినా, లేకపోతే రిపీటెడ్‌గా మన పిల్లల్లో నులి పురుగు లాంటి సమస్యతో బాధపడుతున్నా, హోమియోపతి యొక్క ట్రీట్మెంట్ కోసం, దాని డీటెయిల్స్ కోసము, మీకు వైద్య సహాయం కోసము కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. మీకు మిగతా డీటెయిల్స్ కూడా అందించబడతాయి.